మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులను మరొక వ్యక్తి ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సో వాస్తవ హక్కుదారుడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అన్న విషయం 2011 సంవత్సరంలోనే తెలుసు. సో ఇతను ఏం చేశాడంటే, ఆ వ్యక్తులు కొంతమంది భయపెట్టించడం వల్ల కేసు ఫైల్ చేయలేకపోయినాడు. చాలా ఆలస్యంగా ఒక 4-5 సంవత్సరాల తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేసినాడు. సో దానికంటే ముందే నా ఆస్తులు వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ఇతను దాన్ని రద్దుపరచమని చెప్పి 2011 సంవత్సరంలోనే ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టాడు. అయినా ఇతను వేసినటువంటి కేసు వీగిపోయినది. ఎందుకు వీగిపోయినది అంటే, ఏదైనా ఒక కేసు ఫైల్ చేయాలంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు తెలిసినప్పటి నుంచి, అంటే సంఘటన జరిగిన విషయం మనకు తెలిసినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేసుకోవాలనేది లిమిటేషన్ యాక్ట్ చెప్తున్నటువంటి అంశం. సో ఇతను ఏం చేశాడు, ఎంఆర్ఓ వారికి లెటర్ పెట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల్లో ఫైల్ చేసుకోవాలి, కానీ 5 సంవత్సరాల తర్వాత కేసు ఫైల్ చేసినాడు. అందుకే ఈ కేసు వీగిపోవడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టారంటే దాని అర్థం ఏంటి, ఇతనుకు ఆ విషయము తెలుసు అనే కోణంలో కేసు వీగిపోవడం జరిగింది. అంటే లిమిటేషన్ పరిధిలో నుంచి దాటిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.